హలో అండి అందరికీ. దిస్ ఈజ్ డాక్టర్ పద్మజ, డెంటిస్ట్. ఈరోజు మీకు నేను చాలా ముఖ్యమైన టాపిక్ గురించి చెప్తాను. అదేంటంటే మన పంటికి క్యాప్ వేసుకున్న తర్వాత చాలా ఎక్కువ మందికి ఒక నెలలో కానీ, లేదా పెట్టుకున్న వారానికి కానీ, లేదా ఒక 2 మంత్స్, 3 మంత్స్‌కి కానీ అది ఊడిపోతూ ఉంటుంది. అదే క్యాప్ కొంతమందికి కొన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి పంటికి పెట్టుకున్న క్యాప్ ఊడిపోవడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫార్వర్డ్ చేయకుండా చూడండి. నార్మల్‌గా మనం క్యాప్ ఎప్పుడు పెట్టుకుంటాం? రూట్ కెనాల్ చేసినప్పుడు, నెక్స్ట్ వన్ పళ్ళు అరిగిపోయినప్పుడు, నెక్స్ట్ వన్ పళ్ళు లేనప్పుడు. ఈ పళ్ళు అరిగిపోయినప్పుడు కూడా క్యాప్ పెట్టుకోవచ్చని పాపం చాలామందికి తెలీదు. అలాగే ఉండిపోతారు. ఇంకా పూర్తిగా పాడైపోయాక ఎక్స్ట్రాక్షన్‌కి వెళ్ళిపోతారు. అంటే పళ్ళు పీకిచ్చేసుకుంటారు. పళ్ళు అరిగిపోయినప్పుడు కూడా మనం ఈ క్యాప్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రూట్ కెనాల్ చేసిన తర్వాత ఖచ్చితంగా క్యాప్ అయితే పెట్టుకోవాలి. మీకు నేను ఆల్రెడీ ముందు వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను దాని గురించి ఫుల్‌గా, డీటెయిల్డ్‌గా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇంకొకరు వచ్చి పళ్ళు లేనప్పుడు కూడా మనం క్యాప్ అనేది పెట్టుకోవచ్చు. ఈ పళ్ళు లేనప్పుడు క్యాప్ ఎలా పెట్టుకుంటాము అంటే, నార్మల్‌గా ఇక్కడ ఒక టీత్ ఉంది అనుకోండి. మధ్యలో ఒక టీత్ మిస్ అయి ఉంటుంది. అక్కడలా ఈ టీత్ సపోర్ట్ కానీ, ఈ టీత్ సపోర్ట్ ఒక బార్ లాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఈ 2 టీత్ సపోర్ట్ తీసుకొని మధ్యలో క్యాప్ అనేది ఫిక్స్ చేయొచ్చనమాట. ఒక బార్ లాగా. అలా కూడా మనం క్యాప్ అనేది పెట్టుకోవచ్చు. అలా ఎవరైనా పెట్టుకోకుండా ఉంటే, తెలియకపోతే ఈ వీడియో చూసాకన్నా వెళ్ళి పెట్టుకోండి. ఎందుకంటే పక్కన ఒక పన్ను ఉంది అనుకోండి. నార్మల్‌గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక టమాటో తీసుకున్నామనుకోండి, ఒక టమాటో దాని కుళ్ళిపోయిందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఒక బాగున్న పండు దగ్గర పెట్టామనుకోండి, అదేమవుతుంది? కుళ్ళిపోతుంది కదా! అలాగే మన పళ్ళు కూడా పుచ్చిపోయాయనుకోండి, పక్కనున్న పంటిని కూడా పాడు చేసేస్తుంది. అలాగే మన పంటి పక్కన కూడా గ్యాప్ వచ్చింది అనుకోండి, పళ్ళు లేదు అనుకోండి, టీత్ అనేది మెల్లిమెల్లిగా జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది పక్క టీత్ మీద కూడా పడుతుంది. అర్థమైందనుకుంటా నీకు నేను చెప్పేది. అందుకే ఇక్కడ ఒక టీత్ ఉండి మధ్యలో టీత్ లేదు అనుకోండి, ఈ 2 టీత్ సపోర్ట్ తీసుకొని కూడా మనం మధ్యలో క్యాప్ అనేది ఫిక్స్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. క్యాప్ ఊడిపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. నార్మల్‌గా మనం క్యాప్ పెట్టుకున్నాక చాలా రేర్ కేసెస్‌లో క్యాప్ కింద ఉన్న టీత్ ఆల్రెడీ క్యాప్ పెట్టేసుంటారు. మీకు చూపిస్తాను చూడండి, మీకు అర్థమయ్యేలాగా. ఇది పన్ను అనుకోండి, ఇది క్యాప్ ఫిక్స్ చేసేసాక ఈ క్యాప్ కింద ఉన్న ఈ పన్నుకి మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ సెకండరీ క్యారీస్ అనేవి వస్తాయన్నమాట. అప్పుడు ఆ భాగం అంతా ఏమవుతుంది? సాఫ్ట్‌నెస్ వచ్చేస్తుంది. ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయిపోయి లోపల మెల్లిమెల్లిగా ఆ పన్ను అనేది చాలా సాఫ్ట్‌గా అయిపోతుందన్నమాట. కొంచెం మెత్తగా. సాఫ్ట్‌గా అయిపోయినప్పుడు టీత్ అనేది ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది. ముక్కలుగా అయిపోవడం. అప్పుడు కూడా ఈ క్యాప్ అనేది ఊడిపోవడం అయితే జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చి క్యాప్ పెట్టే ముందు మన పంటి సైజ్‌ని తగ్గిస్తారనమాట. ట్రిమ్ చేసేస్తారు. ఇప్పుడు మీ పన్ను ఇదే ఉందనుకోండి, డైరెక్ట్ క్యాప్ తెచ్చి ఇలా పెట్టడానికి కుదరదు. అలా పెట్టరు. మీకు క్యాప్ పెట్టాలి అంటే మీ నార్మల్ పంటి సైజుని ఫుల్‌గా నార్మల్ టీత్ కన్నా కొంచెం చిన్నగా చేస్తారనమాట. టీత్ ఇదనుకోండి, టీత్ కన్నా ఇంకా కొంచెం చిన్నగా చేసి అప్పుడు డైమెన్షన్స్ కొలతలు తీసుకొని ఆ తర్వాత మీ పక్కన ఉన్న పళ్ళకు కూడా సరిపోయేలాగా ఫుల్ సైజ్ చూసుకొని క్యాప్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. డైరెక్ట్ మీ పంటి మీద తెచ్చి క్యాప్ అనేది ఫిక్స్ చేయరు. ఈ సిచ్యువేషన్‌లో క్యాప్ ఎలా ఊడిపోతుంది అంటే, మనకు ట్రిమ్ చేస్తారనమాట. అంటే సైజు తగ్గించే టైంలో సరిగ్గా ట్రిమ్ చేయకపోయినా కూడా ఆ క్యాప్ అనేది నిలబడదు, ఊడిపోతుంది. ఈ టైంలో కూడా క్యాప్ అనేది ఊడిపోతుంది.
మనకి క్యాప్ పెట్టేటప్పుడు క్యాప్ లోపల సిమెంట్ అనేది మిక్స్ చేసి పెడతారనమాట. ఈ సిమెంట్ మిక్స్ చేయడం కూడా చాలా ప్రాపర్‌గా ఉండాలి. సరిగ్గా కలపకపోతే ఆ క్యాప్ అనేది ఉండదు. ఈ సిమెంట్ మిక్సింగ్ టైం, ప్రాపర్ సెట్టింగ్ టైం ఉంటుందనమాట. ఆ టైంలో వరకు కలపాలి. అలా కలపకుండా పౌడర్ అండ్ లిక్విడ్ వేసుకొని వెంటనే అలా అనేసి కొందరు పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టినప్పుడు కూడా అది కరెక్ట్‌గా సెట్ కాదనమాట. సెట్టింగ్ టైం అని ఒకటుంటుంది. ఆ సెట్టింగ్ టైం వరకు దాన్ని మిక్స్ చేసి క్యాప్ లోపల పెట్టి, అప్పుడు మనకి టీత్ మీద సెట్ చేస్తారనమాట. అలా సిమెంట్ మిక్సింగ్ ప్రాపర్‌గా లేకపోయినా కూడా మనకు క్యాప్ అనేది ఊడిపోవడం జరుగుతుంది. ఇంకొక రీజన్ వచ్చేసి, మనము పంటి మీద క్యాప్ పెట్టేటప్పుడు ఏ ఎక్కడైతే ఏ పంటికైతే మనం క్యాప్ అనేది ఫిక్స్ చేస్తున్నామో, ఆ పళ్ళు చాలా డ్రైగా ఉండాలనమాట. ఫుల్లు ఆరిపోయి ఉండాలి. ఎక్కడ తడిగా అస్సలు ఉండకూడదు. కొందరు ఏం చేస్తారు, డాక్టరు మనకి డ్రైగా ఉంచుతారు. కాటన్ అంతా పెట్టి లేదా ప్రెషర్ పెట్టేసి మనకి అంత డ్రైగా ఉంచడానికి ఆయన ట్రై చేస్తారు. కొందరు ఏం చేస్తారంటే అదే మూమెంట్‌లో సలైవా అంటే ఎంగిలిని వదిలేస్తూ ఉంటారు. డాక్టర్ ఎంత చెప్పినా కూడా వినరు. అలాంటి టైంలో కూడా క్యాప్ అనేది ఊడిపోతుంది. ఎంతసేపు క్యాప్ పెట్టేటప్పుడు ఆ ప్లేస్ అనేది చాలా డ్రైగా ఉండాలనమాట. క్యాప్ పెట్టే టైంలో కొంచెం తడి వెళ్ళిపోయినా కూడా లోపలికి అది తొందరగా ఊడిపోతుంది. ఇంకొక మెయిన్ రీజన్, ఇది ఎంత చెప్పినా వినరనమాట. ప్రతి క్యాప్ పెట్టుకున్న 90% మంది ఇలా చేస్తూనే ఉంటారనమాట. ఇలా చేస్తూనే ఉంటారు. ప్లస్ వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. అదేందో ఇప్పుడు చూడండి. బాటిల్ క్యాప్‌ని నోటితో పీకేస్తూ ఉంటారు. అసలు పళ్ళతో ఏది గట్టి వస్తువులు ఏది మనం పీకకూడదనమాట. కొరకకూడదు. బట్ గట్టిగా ఉండే బఠానీలు కూడా కొందరు తింటూ ఉంటారు. ఇంకా కొంతమంది పిస్తాని చేత్తో వలుచుకొని తినకుండా పళ్ళతో కొరికేస్తూ ఉంటారు. దానివల్ల కూడా పళ్ళు అనేటివి విరిగిపోతాయి. ఇంకా వాల్‌నట్ అని, ఇంకా నాన్ వెజ్ ఫుడ్‌లో ఇట్లా బోన్ పీసెస్ వస్తే వాటిని డైరెక్ట్ పళ్ళతో కొరికేయడం. ఇలా గట్టిగా ఉండే వస్తువులు తినడం, పళ్ళతో పీకడం ఇలా చేసినా కూడా ఆ క్యాప్ అనేది విరిగిపోతుంది. బ్రేక్ అయిపోయి కొందరికైతే ముక్కలుగా కూడా అయిపోతుందనమాట. డాక్టరు క్యాప్ పెట్టే టైంలోనే చెప్తాడనమాట. ఒకటికి 10 సార్లు అయినా మీరు అడిగి చెప్పించుకోవాలి గూడా. కొందరైతే ఆ క్యాప్ పెట్టే టైంలో అస్సలు వినరు. ఇంటికొచ్చినాక వాళ్ళకి 100 డౌట్లుంటాయి మైండ్‌లో. ఏం తినాలి? ఎంతసేపు ఉండాలి? ఏం తినకూడదా? తాగకూడదా అని. క్యాప్ పెట్టే టైంలోనే డాక్టర్ మీకు అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. మీరు విననే వినరు చెప్పినా కూడా. గట్టి వస్తువులు అస్సలు తినకూడదు, కొరకకూడదు కూడా. ఆ క్యాప్ ఉన్న ప్లేస్‌లో. నార్మల్‌గా కూడా క్యాప్ పెట్టించుకోకపోయినా అంత గట్టి గట్టి వస్తువులు మనం కొరకకూడదు. పళ్ళనేటివి విరిగిపోతాయి. క్యాప్ ఊడిపోతుందనుకోండి. అలా ఊడిపోయిన టైంలో వెంటనే మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ టైంలో వెళ్ళకుండా ఒక నెల, 2 నెలలకు, 3 నెలలకు వెళ్లారనుకోండి ఏ లాభము ఉండదు. వెంటనే వెళ్ళాలి అని నేనెందుకు చెప్తున్నాను అంటే, వెంటనే వితిన్ 2 డేస్ కానీ, ఒక 2 రోజులు, 3 రోజులలో మీరు వెళ్ళిపోయారనుకోండి వితిన్ 2-3 డేస్‌లో. అప్పుడు మీ దగ్గర ఉన్న క్యాపే పెట్టడానికి కుదురుతుందనమాట. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి, డైమెన్షన్స్ కొలతలనేటివి మారిపోతాయి. మీ గమ్ అనేది పెరగచ్చు. మీ దగ్గర ఉన్న క్యాప్ అనేది ఎక్స్‌పాండ్ అయిపోతుందనమాట. దాని సైజ్ కూడా మారిపోతుంది. అందుకు వెంటనే వెళ్ళి అదే క్యాప్ పెట్టించుకోవడానికి ట్రై చేయండి. కొంతమందయితే అస్సలు వెళ్ళరు. తెలిసినా కూడా వెళ్ళరు. క్యాప్ పెట్టుకున్నాక ఆ క్యాప్ ఏ ప్లేస్‌లో అయితే ఉందో మనం నార్మల్ పళ్ళను బ్రష్ చేసినట్లే ఆ క్యాప్‌ని కూడా మనం బ్రష్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే క్యాప్‌కి, పంటికి మధ్య ఫుడ్ అనేది స్టోర్ అయి ఉంటుందనమాట. అక్కడ డెబ్రీస్ అనేది ఫార్మ్ అయిపోయి మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అలా గమ్ ఇన్ఫెక్షన్ అంటే చిగుర్లలో ఇన్ఫెక్షన్ వచ్చేసి సపోర్ట్ అనేది వెళ్ళిపోయి ఈ క్యాప్ అనేది ఊడిపోతుంది. ఫుల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి అక్కడ స్ట్రక్చర్స్ అన్నీ మారిపోతాయి కదా! అలా క్యాప్ అనేది ఊడిపోతుంది. ఇప్పుడు మీకు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలలో చాలా ముఖ్యమైన కొన్ని పాయింట్లు మీకు నేను చెప్తాను. అవి పాటించండి. లేదంటే మీకే ప్రాబ్లమ్. మీకు క్యాప్ పెట్టుకున్న తర్వాత ఆ సెట్టింగ్ టైం అనేది కంప్లీట్ అవ్వాలనమాట. క్యాప్ పెట్టుకొని క్లినిక్ నుంచి బయటకు వస్తూనే మీ ఇష్టం వచ్చింది తినేయడం, తాగేయడం వంటివి అస్సలు చేయకూడదనమాట. ఆ ప్రాపర్ సెట్టింగ్ టైం అనేది కంప్లీట్ అవ్వాలి. క్యాప్ పెట్టుకున్నాక
1 అవర్ వరకు ఏమీ తినకూడదు, తాకకూడదు. అంటే టోటల్ 1 డే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. ఒక 24 అవర్స్ ఈ తినడం, తాగడం ఒక గంట ఈ ఇన్‌స్ట్రక్షన్స్ పాటిస్తే చాలు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంది అంటే, ఒక 24 అవర్స్ అతుక్కునేటివేటివి మీరు తినకూడదు. అంటే బబుల్ గమ్స్ కానీ, ఈ చిక్కీలు అంటాం కదా! ఈ స్వీట్ కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి కొన్ని స్వీట్లు. అంటే ఈ చిక్కీలు, నువ్వుల లడ్డూలు ఇవి పంటికి అతుక్కుంటూ ఉంటాయి. షాపులో అమ్మే నువ్వుల లడ్డూలు, ఇలా జాగరీతో చేస్తాం కదా! అదే బెల్లంతో చేసే కొన్ని పదార్థాలు, ఇలా ఇవి మాత్రమే కాదు పంటికి ఏవైతే అతుక్కొని ఉంటాయో అవి మనం తినకూడదనమాట. ఒక 24 అవర్స్ మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. లేదంటే క్యాప్ అనేది ఊడిపోతుంది. క్యాప్ పెట్టుకున్నాక ఖచ్చితంగా మన మిగతా పళ్ళని ఎంత క్లీన్‌గా అయితే ఉంచుకుంటామో, ఆ టీత్‌ని కూడా అలాగే చూసుకోవాలనమాట. లేదంటే అది తొందరగా ఊడిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా ఈరోజే చూస్తున్నట్లయితే నా ఛానల్‌లోకి వెళ్ళండి. నేను నార్మల్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే మన డెంటల్‌గా పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఈజీ వే పద్ధతిలో నేను చెప్పాను. మీకు ఖచ్చితంగా అర్థం అయ్యే తీరుతుంది. చదువు రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అంత క్లారిటీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఎలాంటి మెడికల్ నేమ్స్ వాడట్లేదు, మెడికల్ టర్మ్స్ వాడట్లేదు. నార్మల్‌గా మనం ఇంట్లో మాట్లాడుకునేలాగే నేను అందరికీ అర్థమయ్యే పద్ధతిలోనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే ఒకసారి నా ఛానల్‌లో లోపలికి వెళ్ళండి. షార్ట్స్‌లో కొన్ని ఉన్నాయి, లాంగ్ వీడియోస్‌లో కొన్ని ఉన్నాయి. ఫుల్‌గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ లైక్ చేయండి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలీదో వాళ్ళకు తెలియజేస్తుందనమాట. మరింత మందికి వెళ్తుందనమాట. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ ఇన్ఫర్మేషన్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరు కూడా తెలుసుకుంటారు. అందుకే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.